ఎస్కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ లోపల ఉన్న చెట్లను నరకరాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. అటు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. సుప్రీంకోర్టు స్టేతో ఎస్ఆర్డీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కేబీఆర్ జంక్షన్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. కేసు తదుపరి విచారణ జూలై 27కు వాయిదా పడింది. ఎస్కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్ లోపల ఉన్న చెట్లను నరకరాదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. అటు కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. సుప్రీంకోర్టు స్టేతో ఎస్ఆర్టీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. కేబీఆర్ జంక్షన్ పరిసరాల్లో ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. కేసు తదుపరి విచారణ జూలై 27కు వాయిదా పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఫోన్లో రత్నకుమార్. సోని, గత కొద్ది రోజుల నుంచి కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో చెట్లను నరికివేస్తూ ఉన్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రధాన మార్గాలను విస్తరిస్తూ అండర్ పాస్లు అలాగే ఫ్లైఓవర్లను నిర్మించాలన్న ఉద్దేశంతోనే అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నటువంటి అనేక రకాల చెట్లను నరికివేయడం జరుగుతుంది. దీని మీద కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడం పైన సుప్రీంకోర్టు స్టే విధించింది. జూలై 27వ తేదీన తదుపరి విచారణను వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ వరకు అంటే 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్ లో చెట్లు నరకడం పైన స్టే విధించింది సుప్రీంకోర్టు. దీంతో ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి చెట్ల నరికివేత పనులకు కాస్త అది ప్రక్రియ మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణతను తగ్గిస్తుందని, హైకోర్టు సెలవులను అదనుగా తీసుకొని చెట్లు నరికివేస్తుందంటూ సుప్రీంకోర్టుకు తెలిపారు న్యాయవాది వివేక్ రెడ్డి. ఒక వాదనలతోనే ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆ స్టే విధించడం జరిగింది. జూలై 27వ తేదీన తదుపరి విచారణకు సంబంధించి తుది తీర్పు వచ్చేంత వరకు కూడా ఎటువంటి అక్కడ చెట్లను నరికేటువంటి ప్రక్రియను చేయొద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన నేపథ్యంలోనే ప్రస్తుతానికి అక్కడ పనులన్నీ కూడా పూర్తిగా ఆపివేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కొన్ని వందల కోట్ల వ్యయంతో కేబీఆర్ పరిసర ప్రాంతాలు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి రహదారుల్లో అక్కడ ఇప్పటికే అనేక రకాలుగా ఉన్నటువంటి అడ్డుగా ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా తొలగిస్తున్న నేపథ్యంలోనే మధ్యలో ఇప్పటి వరకు డివైడర్ల వద్ద ఎస్టాబ్లిష్ అయినటువంటి పెద్ద ఎత్తున భారీ సంవత్సరాల నాటి, వందల ఏళ్ల నాటి చెట్లనేవి కూడా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. వాటన్నిటి కూడా నరికివేయడంతో కొంతమంది ప్రకృతి పర్యావరణవేత్తలు కోర్టును ఆశ్రయించడం జరిగింది. వైపున హైకోర్టులో ప్రస్తుతం సమ్మర్ సెలవులు అనేవి నడుస్తూ ఉండటంతో దీన్నే అదునుగా చేసుకొని మొత్తం చెట్లు మొత్తాన్ని కూడా కొట్టివేస్తున్నారు అంటూ ప్రకృతి పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే కోర్టు ప్రస్తుతం స్టే విధించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.